కూడా ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాడు మెకానికల్ ఇంజనీరింగ్. ఐఐటి క్యాలిబర్ ఉందని అయితే మేము అనుకోలేదు. చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఐఐటిఎన్స్ ఉన్నారు. The other regular institutes, there's lot of stress. వైభవ్ వెంకట్, విద్యానగర్ బ్రాంచ్ 9 ఎడ్యుకేషన్. I would also like to convey thanks. నమస్తే అండి. సో ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. మనతో పాటు మాధవి గారు ఉన్నారు. మాధవి గారు అబ్బాయి వైభవ్ వెంకట్ విద్యానగర్ బ్రాంచ్ 9 ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ మొన్న 2 months బ్యాకే కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ తను ఐఐటి మెడ్రాస్లో జనరల్ కేటగిరీలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు. సో స్టూడెంట్స్తో మాట్లాడడమే కాకుండా ఒకసారి పేరెంట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, ఈ 2 years ఆఫ్ జర్నీ స్టూడెంట్స్కి స్ట్రెస్ఫుల్ మనందరికీ తెలుసు, బట్ పేరెంట్కి ఈ జర్నీ ఎలా ఉంది, వారు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అనుభవించారు, మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. సో నమస్తే మేడం. సో మీరు చెప్పండి, అంటే ఈ ఎంటైర్ జర్నీలో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి ముందు కూడా వైభవ్కి అసలు ఐఐటికి ఏం చేయగలుగుతాడు, ఆ క్యాలిబర్ ఉంది అనేది మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? రియలైజ్ అయిన వెంటనే మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి? యాక్చువల్గా 9th క్లాస్ దాకా కూడా వెన్ హీ వాజ్ ఇన్ స్కూల్ హీ వాజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. మేము అనుకోలేదు సార్. 9th నుంచి కొంచెం కొంచెం పికప్ అయ్యాడు అండ్ హీ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ 10th క్లాస్. దాని తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ 9 ఎడ్యుకేషన్ గురించి తెలిసింది విత్ హిస్ ఫ్రెండ్స్ అండ్ సో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఐ థింక్ హీ స్లోలీ స్టార్టెడ్ పికింగ్ అప్, మెయిన్లీ బికాస్ ఆఫ్ మేబీ ఫ్యాకల్టీ మెంబర్స్ బీయింగ్ అంటే యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్. సో ఆ మోటివేషన్, ఏ మోటివేషన్ తో అయితే జాయిన్ అయ్యాడో ఐ థింక్ అది ఇంకొంచెం పికప్ అయ్యి స్లోగా ఐ థింక్ ఆల్మోస్ట్ ఇన్ ద మిడ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆల్సో వీ కుడ్ రియలైజ్ దట్ హీ కెన్ ఎయిమ్ ఫర్ అది. అప్పటిదాకా అయితే మాకు కూడా అనుకోలేదు, దో హీ వాజ్ దట్స్ వాట్ అంటే స్కూల్లో అంత పర్ఫార్మెన్స్ వైజ్ బాగానే ఉన్నా కూడా అంత ఐఐటి క్యాలిబర్ ఉందని అయితే మేము అనుకోలేదు. బట్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇయర్ we thought అంటే we were very clear that definitely he will crack. రైట్. సో 9th క్లాస్లో మీకు కాస్త ఇవి కనపడ్డాయి అన్నారు. సో ఫ్రమ్ దేర్ టు ఐఐటి మెడ్రాస్ మెకానికల్ ద జర్నీ వుడ్ హావ్ బీన్ అమేజింగ్. బట్ చాలా మంది పేరెంట్స్కి ఉన్న ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి ఫౌండేషన్ వైభవ్ తీసుకున్నాడు 6th క్లాస్ నుంచి లేదా 5th క్లాస్ నుంచి? ఏమన్నా ఫౌండేషన్ జరిగిందా, లేకపోతే అసలు తన చైల్డ్హుడ్ ఎలా ఉండింది? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫౌండేషన్ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ కరోనా వల్ల 6th to 8th క్లాస్ వర్ కంప్లీట్లీ ఆన్లైన్. రైట్. సో ఆ టైంలో ఇట్ వాస్ కంప్లీట్, అంటే మేము కూడా ఇంకా యాజ్ అ పేరెంట్ స్టూడెంట్స్ మీద అంత ఫోకస్ అయితే లేదు. సో దేవర్ ఇన్ దేర్ అకాడమిక్స్, మా పార్టీకి మేము మా ప్రొఫెషనల్ లైఫ్ మేము లీడ్ చేస్తాం, అలా అంతా గడిచిపోయింది. బట్ అదే నైన్త్ లో వాడికి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయింది. సో 9th and 10th లో ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్, అంటే వి షుడ్ సే దట్ గాడ్స్ బ్లెస్సింగ్. 9th నుంచి మాత్రం డెఫినెట్ గా దేర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ స్పార్క్ ఇన్ హిమ్. అండ్ అంటే ఎక్కడో అయితే దెర్ ఇస్ వాట్ యు కాల్ ఐఐటికి వెళ్ళే వాళ్ళ మీద ఒక ఎనాలజీ ఉంటుంది, 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఉండాలి, 6th నుంచి ఉంటేనే దే కెన్ క్రాక్ ఐఐటి అని. బట్ ఇన్ మై సన్స్ కేస్ ఐ ఫీల్ సమ్హౌ దట్ ఇట్ నాట్, అంటే అది ఎప్పుడు అయితే లేదు. అండ్ డెఫినెట్ గా 9 లో చేర్చిన తర్వాత మాత్రం there was what you call substantial change. Right. His Wonderful. Focus avaniandi lekapothe kind of grooming avaniandi edana. But so my analysis entante after his getting into IIT now, definitely the foundation annadi important evarkanda kuda. But at the same time నీకు కనుక ఫోకస్ ఉంటే అండ్ గైడింగ్ ఫోర్స్ ఉంటే యూ కెన్ క్రాక్. 5th నుంచి చాలా కాలం కరోనాలో పోయిన తర్వాత కూడా నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఐ హావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, సేమ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, వారు నా మాట వింటుంటారు. బట్ మీ ఆలోచన, అందుకే అంటే ఫౌండేషన్ పట్ల మీ ఆలోచన ఏంటి తెలుసుకోవడం కోసం ఆ క్వశ్చన్ అడిగాను. సో
బేసికలీ రైట్ ఫోకస్ కంబైన్డ్ విత్ గుడ్ మెంటర్షిప్ ఈస్ ద సక్సెస్ మంత్ర అంటారు మీరు బేసికలీ. వండర్ఫుల్. సో మీరు ఇందాక అన్నారు అంటే కొంతమంది ఫ్రెండ్స్ సీనియర్స్ చెప్పారు 9 గురించి అని. ఏ ఆస్పెక్ట్ మీద మీరు 9లో ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ డెసిషన్, ఐ అండర్స్టాండ్, రైట్? ఈ పలానా ఆస్పెక్ట్ చూసి 9లో చేర్చాను అని అని అనుకునే ఆస్పెక్ట్ ఏంటి? మెయిన్ ఆస్పెక్ట్ వచ్చి ఫ్యాకల్టీ, అంటే లుకింగ్ ఎట్ ద ఫ్యాకల్టీ. చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఐఐటిఎన్స్ ఉన్నారు, బట్ ఇక్కడ మేము చూసింది ఏంటంటే ఐఐటిఎన్స్ విత్ కైండ్ ఆఫ్ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్. రైట్. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఫర్ ఎనీ స్టూడెంట్ వాళ్ళ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాలి అంటే, సో ఫ్యాకల్టీ కనుక ఇఫ్ దే ఆర్ అరౌండ్ దేర్, ఇఫ్ నాట్ ద సేమ్ ఏజ్ గ్రూప్, అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ గ్యాప్, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నది రైట్. వండర్ఫుల్. సో సో మీరు అన్నట్టు టీచర్స్, రకరకాల టీచర్స్, ఎవ్రీబడి ఈజ్ రెస్పెక్టెడ్ అండ్ ఆల్, బట్ సో ఈ యంగ్స్టర్స్ అవ్వడము లేకపోతే ఐఐటిఎన్స్ అవ్వడము అనే ఆస్పెక్ట్ వల్ల టీచింగ్ కాకుండా, అంటే సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఇంకేమన్నా వాల్యూ యాడ్ చేశారని మీకు అనిపించిందా టీచర్స్? ఎస్, డెఫినెట్ గా. అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే దో హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్ 9th 10th లో, ఇన్ఫాక్ట్ 9th కూడా నేను అన్నాను, 10th లో వీ వర్ లిటరలీ what to say shocked looking at his percentile. He studied in ICS. ఓకే. సో అక్కడ 95 percentile రావడం అంటే రైట్. అవును, వెరీ హార్డ్. సో 95 percentile తో he passed through 10th. But still we were not sure that he will crack IIT. రైట్. So with whatever, that's what I'm saying, when ఏదో అంటే destiny. So ఎంత హార్డ్ వర్క్ పెట్టినా, ఎంత ఇది ఉన్నా, there should be some luck factor, and definitely there should be a kind of destiny అవును for మేడం, us. టోటలీ. సో ఆ డెస్టినీ ప్రకారం ఐ ఫీల్ he has come to 9 education. 9 education కి వచ్చిన తర్వాత అదే చెప్తున్నా, ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మేము అనుకోలేదు, కానీ ఫస్ట్ ఇయర్ లో అదే స్లోగా ద కరికులం అండ్ somehow there was definitely lot of change in Vaibhav also as a person. He was very mild, అదే అంటాను, 9th దాకా అయితే వెరీ మైల్డ్. 9th 10th లో he became a bit more proactive and all, but the proactiveness ఫర్దర్ గా ఇంకా ఎక్కువ ఐడెంటిఫై అయింది బేసికలీ అయ్యి ఫస్ట్ ఇయర్ లో. సో ఐ ఫీల్ ద ఫ్యాకల్టీ డెఫినెట్లీ హ్యాస్, అంటే ఐడెంటిఫై చేశారు, రైట్, పికింగ్ అప్ ద స్టూడెంట్స్ అంటే యాజ్ పర్ దేర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్, బికాస్ మీకు వీక్లీ ఎగ్జామ్స్ అలా ఉంటాయి, దాన్ని బట్టి దే హ్యావ్ డెఫినెట్లీ గ్రూమ్డ్ హిమ్ అలాట్. అండ్ ఐ హావ్ నాట్ సీన్ అ సింగిల్ డే, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్, not seen a single day when he was not what to say demotivated. He was very very bubbly. And అంటే రోజు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఎవ్రీ డే ఇట్ వుడ్ బి లైక్, మా ఇంట్లో ఏదన్నా ఒకవేళ ఏదైనా డల్ మూమెంట్ ఉన్నా ఇది ఉన్నా, వీ వుడ్ బి వెయిటింగ్ ఫర్, అంటే ఇవాళ వస్తాడు, నాకు ఈ రిజల్ట్ వచ్చింది, నాకు ఇది వచ్చింది, అండ్ వీ విల్ బి కంప్లీట్లీ ఇంటూ ద డిస్కషన్స్ అండ్ ఆల్ దట్ ఫర్ అట్లీస్ట్ half an hour to 1 hour. సో తను మిమ్మల్ని మోటివేట్ చేసేవాడు. తను మోటివేట్. సో ఆ రకంగా ఏంటంటే ఐ ఫీల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ హస్ లిటరలీ అబౌట్ దిస్. ఐ థింక్ నా ఆలోచన ఏంటంటే మేడం, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము తక్కువ స్టూడెంట్స్ ని పెట్టడం వెనకాల కారణం కూడా అదే. దానివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంది సపోర్ట్ అనేది తెలుసుకోవడం కోసం. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అది somehow that's being successful basically. Definitely it has worked out for my kid. Wonderful. So 9 లో జాయిన్ చేసేటప్పుడు యంగ్స్టర్స్ టీచర్స్ గా ఉన్నారు, చాలా చాలా యంగ్ గా కనిపించుంటారు మీకు. మీరు ఏమన్నా భయపడ్డారా? మీ ఆలోచన విధానం ఏముంది? ఏ విషయం మీద మీరు ఎక్కువ భయపడ్డారు 9 లో జాయిన్ చేసే ముందు? Not a single day. I don't think never had any such day.
అంటే భయపడ్డాము అంటే ఎలా భయపడ్డాము అంటే ఆబ్వియస్ గా బికాజ్ కొంచెం అబ్బాయిల విషయంలో మేబీ పేరెంట్స్ విల్ బి మచ్ మోర్ అవును అలర్ట్ గా ఉంటారేమో మోర్ దెన్ గర్ల్స్. నో జెండర్ బయాస్ బట్ జస్ట్ లైక్ సీయింగ్ లుకింగ్. సో యాజ్ పర్ నైన్ ఎడ్యుకేషన్ మాకేమీ ఇది లేదు. రైట్ బట్ ఫ్రెండ్ కంపెనీ ఎలా ఉంటుంది, డిమోటివేట్ అంటే డిమోటివేట్ కాదు, డివియేట్ అవ్వదు. పియర్ గ్రూప్ పియర్ గ్రూప్ yeah. ఎలా ఉంటుంది ఇది అనుకున్నాం కానీ బట్ ఐ థింక్ ఈవెన్ ద స్టూడెంట్స్ వర్ వెరీ గుడ్. అంటే he formed a very good team and Wonderful, yeah. So I don't think I had any single day of having a fear that Right. he's going to land. Excellent. So ఈ 2 years జర్నీలో సరే టీచర్స్ పాత్ర గురించి చెప్పారు, వైభవ్ పాత్ర గురించి చెప్పారు. మీ పాత్ర ఎలా ఉండింది? మీరు కూడా ఆల్మోస్ట్ ఇదంతా జర్నీ అంతా ట్రావెల్ చేసినట్టే స్టూడెంట్ తో పాటు. సో మీ ఎక్స్పీరియన్స్, మీ పాత్ర గురించి చెప్పండి. Yes, మా పాత్ర అంటే సో జాన్సన్ లో చదివాడు వైభవ్. జాన్సన్ లో చదివి ఐ థింక్ త్రూ హిస్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఇన్ఫాక్ట్ మా హస్బెండ్ కూడా లైక్ సమ్ వర్డ్ ఆఫ్ మౌత్ దే కేమ్ టు నో అబౌట్. రైట్. సో దట్ మూమెంట్ ఆఫ్ టైం నాకు అసలు ఐడియా లేదు లైఫ్ గురించి. సో ఐ వాజ్ లైక్ నైన్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే జాయిన్ ఓకేనా ఇది అని నేను ఒక డైలమాలో. బట్ విత్ రెస్పెక్ట్ టు వైభవ్ అండ్ హిస్ ఫాదర్ I don't think they had any double thought. Right. They were like no second thought. No, they were like లేదు నైన్ ఎడ్యుకేషన్ కి వెళ్తాడు ఎందుకంటే అందరూ అంటే ఐ థింక్ బై దెన్ ఓన్లీ like his father has done all his Correct. homework and all. Okay. So we did. So further as he was improving and all, he అన్నట్టు ఏంటంటే looking at his caliber and once we have identified that okay he can go for if not IIT అంటే ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉండిందంటే if not IIT he will definitely crack Right. IIT sir. Because that's what I'm saying. Being looking at his before college performance and all, we were like okay ఏదో అయితే వెళ్తాడు Mediocre range లో, రేంజ్ లో ఏదో ఒకటి వెళ్తాడు అనుకున్నాం. బట్ ఫస్ట్ ఇయర్ వీ వర్ లైక్ ఐదర్ NIT అలా ఏదో ఒకటి. అండ్ స్లోగా ఆఫ్టర్ 6 months అండ్ డెఫినెట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ హిస్ ఇంటర్ వీ వర్ లైక్ నో హీ విల్ డెఫినెట్లీ గో ఫర్ IIT. So with respect to my support, it was like I always used to look after his daily routine. అంటే ఫుడ్ కానీ ఇది కానీ అవన్నీ నేను చూసుకునేదాన్ని. బికాస్ ఇంకా నెక్స్ట్ 1 year ఇస్ డెఫినెట్లీ క్రూషియల్, ఇట్స్ గోయింగ్ టు బి అన్నట్టు. ద డైలీ రొటీన్ ఐ యూస్ టు టేక్ కేర్ అండ్ I say that the more credit should go to his father. Right. Because once he identified and inter that he will crack IIT, he was into all sort of academics. అంటే అన్ని ఏ బుక్ అంటే ఆ బుక్, మార్కెట్ లో ఏది కనిపిస్తే అది. హీ వాజ్ ఆల్సో ఈక్వల్లీ ఎంతూజియాస్టిక్. ఏంటంటే ఎస్ నాన్న ఇది తీసుకురా, ఆ బుక్ తీసుకురా, ఇది HC వర్మ చాలా ఉన్నాయి అసలు మా ఇంట్లో ఇప్పుడు పైలప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ బుక్స్ యూస్ టు గెట్ అండ్ చేసేసేవాడు, అలా పెట్టేసేవాడు, చేసేసేవాడు. సో దట్ వే వి బోత్ ఐ థింక్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ హిస్ సక్సెస్. లైక్ మీ ఇంటూ ద రొటీన్, డైలీ రొటీన్, అండ్ ఫాదర్ వాజ్ కంప్లీట్లీ ఇంటూ హిస్ academics and what to say his commutation, how is it అంటే లెక్చరర్స్ తో వాళ్ళతో కమ్యూట్ అవ్వడం అదే మాట్లాడుతుంటే నేను ఐఐటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మా అమ్మ జర్నీ చెప్తున్నట్టు. మా అమ్మ ఏమనేదంటే మా నాన్న క్రెడిట్ ఇచ్చేది, మా నాన్న ఏమో మా అమ్మ క్రెడిట్ ఇచ్చేవారు. అంటే మీకు కూడా మేడం ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీస్ for probably the rest of your life. Yes, I'm sure you will keep cherishing this definitely. So తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఐఐటి మద్రాస్కి వెళ్ళాడు, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి డిపార్ట్మెంట్ లో సీట్ సెక్యూర్ చేసుకున్నాడు. బట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే హీఈస్ ఆల్సో గిటారిస్ట్. ఎంత బ్యూటిఫుల్ గా గిటార్ ప్లే చేస్తాడంటే అట్మోస్ట్ ప్రాక్టీస్ ఉండి కాన్స్టెంట్లీ దాని మీద ఆలోచిస్తూ దాని గురించి సాధన చేస్తే తప్ప అంత మంచి స్కిల్ రాదు. సో నా క్వశ్చన్ ఏంటంటే మేడం, జేఈ అంటే ఐఐటికి ప్రిపేర్ అవ్వడం అంటే అన్ని మానేసి చదువు మాత్రమే పట్టుకోవాలి అని చాలా మంది అంటూ ఉంటారు. సో మనవాడు ఏంటంటే గిటార్ ప్లే చేస్తూ దాని గురించి కూడా ఆలోచిస్తూ దాని మీద రీసెర్చ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ప్రిపేర్ అవుతున్నాడు. మీకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించిందా, ఇదేంటి వీడు చదువు తప్ప వేరేవి అన్ని చేస్తున్నాడు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ అన్ని అదర్ యాక్టివిటీస్, గిటార్ అనే కాదు, డిఫరెంట్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది?
ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ యా ఎప్పుడు టెన్షన్ తీసుకోలేదు వైభవ్. నాకు మరి అది వైభవ్ నేచరా లేకపోతే కాలేజ్లో కూడా అలాగే ఉండేదా ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు డెఫినెట్ గా ద అదర్ రెగ్యులర్ ఇన్స్టిట్యూట్స్ దర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బికాస్ ఐ హ్యావ్ ఎల్డర్ డాటర్ ఆల్సో. రైట్ సో అమ్మాయిని చూసాం మేము. రైట్ డెఫినెట్ గా ఆ 2 years ఏదో ఒక స్ట్రెస్ లో అయితే ఉండేది. విత్ యాజ్ ఇన్ కంపారిజన్ టు దట్ మాకేమనిపించింది అంటే ఫస్ట్ థింగ్ మేబీ పర్సనాలిటీ వైజ్ ఆల్సో వైభవ్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అంటే ఫోకస్ పెడతాడు, అది రావాలి అని టార్గెట్ పెట్టుకుంటాడు. అది ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా హీ బ్యాలెన్సెస్ హిమ్సెల్ఫ్. ఈజ్ లైక్ ఓకే పోన్లే ఇది కాకపోతే ఇది అన్న ఒక మెచ్యూరిటీ కూడా వచ్చింది అనుకున్నా. ఇట్స్ నాట్ ఓన్లీ అకాడమిక్ వైజ్ ఐ రైట్ ఫీల్, ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా అయింది వైభవ్కి. ఎట్ టైమ్స్ హీ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ అంటే కన్విన్స్ మీ సెయింగ్ దట్ మా ఇది ఇలా మా నాకు నేను ఇంతే చేయగలను విచ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ అ గుడ్ థింగ్. రైట్ ఇట్స్ వెరీ గుడ్ డిస్కషన్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ గుడ్. రైట్ సో అలా ఏంటంటే కమింగ్ టు గిటార్ నెవర్ హీ వాజ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్ సెయింగ్ దట్ అరే నేను ఇది ఐఐటి వెళ్ళాలి ఈ గిటార్ క్లాస్ ఎలాగా. ఎప్పుడైనా ఒకవేళ అలా వాడికి అలాంటి ఏదన్నా రోజు వచ్చినా కూడా వీ యూస్ టు బి లైక్ లేదు నాన్న అటెండ్ అవ్వు క్లాస్, ఎందుకంటే ఇట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. Correct. నీకు ఏదన్నా ఉన్నా కొంచెం రిలీవ్ అవుతావు. సో ఫోకస్ both on these things, and actually I would also like to convey thanks to his guitar sir also, because all the time he was very flexible. రైట్ వాడికి ఒకవేళ ఏదన్నా ఉంది అని చెప్పినా ఆయన దాన్ని క్లాసెస్ ని మార్చి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేవారు. సో అలా ఇన్ఫాక్ట్ ఇన్ లాస్ట్ 2 years he completed 2 grades. ఓ గ్రేట్ So he completed 4 grades. There are 8 grades. వండర్ఫుల్ So 4 more to go. రైట్ But we definitely want him to continue. వండర్ఫుల్. So అంటే ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం ఐ అండర్స్టాండ్ ఇట్స్ గ్రేట్ సక్సెస్, బట్ బిగ్గర్ సక్సెస్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ తన చైల్డ్హుడ్ ని ఏమాత్రం కోల్పోకుండా దట్ యునో మీరు అన్నట్టు 8 grades లో 4 grades అంటే సగం 50% ఆఫ్ ఇట్ ఈ 2 years లో 2 కంప్లీట్ years లో చేయడం ఇస్ జస్ట్ ఐ థింక్ దట్స్ అ బిగ్గర్ అచీవ్మెంట్. Yes. సో ఒక పేరెంట్ గా ఇప్పుడు మీరు ఈ ఒక బ్యాలెన్స్డ్ చైల్డ్హుడ్ ని మీ అబ్బాయికి ఇచ్చారు. సో హీల్ బి అవుట్ ఆఫ్ హిస్ టీన్స్ వెరీ Yeah, సూన్. yeah. సో ఒక పేరెంట్ గా వాట్ ఈస్ యువర్ సజెషన్ టు అదర్ పేరెంట్స్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది 5th 6th నుంచి ఐఐటీస్ గురించి Yeah. ఆలోచిస్తారు. ఇంటర్మీడియట్ అయిపోయే వరకు చాలా ఫ్యామిలీస్ లో అదే కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. Yeah, yeah. ఈ కాన్వర్సేషన్ ని మీరు ఈ మొత్తం పాత్ ని మీరు దాటి వచ్చారు కాబట్టి Yes. దట్ టు ఇన్ అ వెరీ బ్యాలెన్స్డ్ Very వే, Yes. మీ సజెషన్ ఏంటి వేరే Yeah. పేరెంట్స్ కి? Yeah. So as a parent అంటే విత్ రెస్పెక్ట్ టు మై సన్, అంటే మా అబ్బాయికి ఇలా అయ్యింది కాబట్టి అందరికీ అలా అవుతుందని అయితే నేను అనుకోను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫౌండేషన్ అనేది 6th నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు, విచ్ ఇస్ లైక్ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఫోర్స్డ్. రైట్ అంటే ఏదో అంటారు కదా, ఎక్స్టర్నల్ గా మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తున్నాం దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని ఇంట్రెస్ట్ పని వైపు. గివ్ దెమ్ సమ్ టైమ్. డెఫినెట్ గా వాడికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే 2 years ఈజ్ ఆల్సో ఎనఫ్, అండ్ ప్రొవైడెడ్ దేర్ ఇస్ అ గుడ్ మెంటర్షిప్. రైట్ సో డెఫినెట్ గా ఏంటంటే యాజ్ అ పేరెంట్ ఐ వుడ్ సే దట్ ఫస్ట్ అంటే మనం ఐడెంటిఫై చేయాలన్నా వాళ్ళకి ఏం కావాలన్నది వీ నీడ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్. Right. అండ్ ఆ టైం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ ఎట్ 6th class 7th class, ఈవెన్ ఎట్ అంటే ఇప్పుడు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యాక కూడా ఎట్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఈవెన్ నౌ మై సన్ మే నాట్ బి దట్, అంటే ఇంకా వాడికి ఎక్కడో క్లారిటీ రావాలి, బట్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ హిస్ ఏజ్ వాట్ ఎవర్ హీ గాట్. సో ఐ ఫీల్ దట్ గివ్ దెమ్ సమ్ టైమ్ and let them identify what they want. And if you see the caliber or the spark in them, then definitely groom them in those దట్ డైరెక్షన్. direction. ఎక్సలెంట్. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ మనం ఫోర్స్ చేసి, సో ఎందుకంటే అందరికీ ఐఐటి రావాలని లేదు. అవును. కాబట్టి ఇఫ్ నాట్ ఐఐటి దే విల్ డెఫినెట్లీ ఎక్సెల్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్. True. సో అలా ఏంటంటే మా వాడి విషయంలో మేము చూసింది ఏంటంటే అదే. సో ఆఫ్టర్ వి జాయిన్ అండ్ వాట్స్ ఎవర్ వి ఐడెంటిఫైడ్, and then once we identified, definitely we both as parents try to groom him in those aspects wherever he needed and whatever. And as I said, never I had seen him in a dull moment.
మేమేమన్నా డల్‌గా అనిపిస్తే వాడు మమ్మల్ని బట్ ఈవెన్ ఇఫ్ ద డల్ మూమెంట్ ఉంటే మీరన్నట్టు లైక్ మై హస్బెండ్ ఆల్వేస్ యూస్ టు సే గిటార్ ఉంది కదా కొంతసేపు జస్ట్ గో అండ్ ప్రాక్టీస్ అన్న టైం. సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ వన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ సో దట్ ఇఫ్ ఎనీ టైమ్ యూ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా. సో I will suggest parents that first you identify and then you groom them in those directions and also put them into some other activity also so that if there is anything they can indulge into that activity Correct. and come out of the stress and all that. సో ఈ మొత్తం జర్నీలో తన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండేది? అంటే డిడ్ హి వాంట్ టు గివ్ అప్ ఎట్ సమ్ పాయింట్? అప్పుడు మీరు నేను నాకు ఇది వద్దు, ఇదంతా చాలా స్ట్రెస్‌ఫుల్ గా అనిపించింది అనేది ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు లేదు. రైట్. సో నెవర్ అ డే, నాట్ అ సింగిల్ డే హీ వాజ్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను బట్ నాట్ అ సింగిల్ డే హీ వాజ్ లైక్ వద్దు నేను చేయలేను అలా ఎప్పుడు అనిపించలేదు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు సే కన్వే మై అవర్ థ్యాంక్స్, నాట్ మై థ్యాంక్స్, అవర్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ అండ్ రైట్. ద ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్ మెన్షన్ చేశారు కాబట్టి ఈ 2 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఏదన్నా ఒక్క స్ట్రైకింగ్ ఇన్సిడెంట్ విత్ 9 మీ పర్స్పెక్టివ్ లో, స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో కాకుండా మీ పర్స్పెక్టివ్ లో 9 తో మీరు ట్రావెల్ చేసిన ఈ 2 ఇయర్స్ లో ఏదన్నా మీకు ఇమీడియట్ గా గుర్తొచ్చే ఒక స్ట్రైకింగ్ ఇన్సిడెంట్? యాక్చువల్ చాలా ఉన్నాయి బట్ ద ఇమీడియట్ వన్ ఐ వుడ్ సే దట్ హిస్ JEE mains రైట్. event which was like I don't think I will forget రైట్. any point of my life. In fact, in this context I would like to say that my brother long time back he was a topper. ఓకే. So so వాళ్ళ stream లో BTech he was the topper and he was ranked first rank. So somehow we all as a family, my extended family also cherished those moments when we performed and he got Right. a very good score in JEE mains and we had a very good event at your institute and all that. So that was the highlight of my 2 years. రైట్. వండర్ఫుల్. But apart from that there were lot of moments అంటే మీకు అయ్యే యాక్టివిటీస్ కూడా అవుతూ ఉంటాయి కదా, అవును. you have Right. so many other things. So and he keeps telling me and there are some I think days also you perform some Correct. events ఏదో స్పోర్ట్స్ డేస్ లాంటి స్పోర్ట్స్ డే కాకుండా ఇంకా some days అవును, ఫ్రెషర్స్ freshers events అలా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి బట్ అమాంగ్ ఆల్ దట్ ఐ థింక్ దిస్ స్టాండ్స్ ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ వైభవ్ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ ఇక్కడ ఇది వద్దు అని వదిలేయకుండా ఈ కీప్స్ అటెండింగ్ ఆల్ ద ఈవెంట్స్, అన్ని ఎంజాయ్ చేస్తూ చేయడం ఇస్ ద బ్యూటిఫుల్ ఆస్పెక్ట్. So his so that was one major event which was like we all like cherished 30 years and mak 30 years back even like when I was conveying this to my parents were like appudu Wonderful. 30 years back అంటే అప్పుడు ఇంత ఇది లేదు, Correct, correct. మీడియా లేదు, ఇది లేదు. అవును. So he got ఏదో we all were happy and all. So we felt that he has what to say He like brought back those memories. brought back those events. వండర్ఫుల్. Like, ఒక్క ఆస్పెక్ట్ లో ఎక్కడైనా 9 యొక్క సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు మేడం? వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ఆల్ ఆఫ్ us? okay, I will say that keep up the good work and better not to deviate into other రైట్. రైట్. other things, but whatever it is just keep it up. రైట్. And as you said better not to have more స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్. ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో లిమిట్ better not to go beyond that. వండర్ఫుల్. That's the only suggestion. And కొంచెం ఎక్కడో కమ్యూనికేషన్ వైజ్ గా వి ఫెల్ట్ Right. కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ వాట్సాప్ లో అఫ్ కోర్స్ వి ఆల్సో అండర్స్టాండ్ 2 వే అయితే పెట్టలేరు, ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ 1 వే, రైట్. బట్ కొంచెం అక్కడెక్కడో అనిపించింది Wonderful. కమ్యూనికేషన్. సో లాస్ట్ క్వశ్చన్ టు యూ మేడం. Yeah. ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ 2 ఇయర్స్ వెనక్కి వెళ్తే Yeah. స్ట్రెస్డ్ అప్ ఎడ్యుకేషన్ వర్సెస్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, వాట్ విల్ యూ ప్రిఫర్? ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్, ఇదంతా మీకు తెలియదు, ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ స్ట్రెస్డ్ అప్ ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటారా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటారా? ఆబ్వియస్ గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటాం. అండ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది మా వాడికి అనగానే పీపుల్ మైట్ థింక్ ఓ 2 ఇయర్స్ చాలా స్ట్రెస్ఫుల్ గా నడిచినట్టుంది, పేరెంట్స్ స్ట్రెస్ లో ఉన్నాడు. బట్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, నెవర్ అ సింగిల్ డే వీ వర్ అండర్ స్ట్రెస్. ఇన్ ఫ్యాక్ట్ టిల్ హిస్ JEE పర్ఫార్మెన్స్, మెయిన్స్ పర్ఫార్మెన్స్, వీ వర్ లైక్ ఆ రోజు కూడా వాడు ఎలా వెళ్ళాడంటే
వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఏదో ఒకటి అన్నట్టు. రైట్. Which we enjoyed thoroughly. Definitely, I as a mother, I enjoyed his last 2 years Wonderful. of what to say academics in Wonderful. 9 education. ఇన్ఫాక్ట్ I- మా వాళ్ళు కూడా చూసిన అంటే షూట్ చేయడానికి దానికి ఆ. వచ్చిన వాళ్ళు ఓకే ఐఐటి క్రాక్ చేశారంటే ఈ పిల్లలందరూ ఏం మాట్లాడకుండా ఇలా కూర్చొని ఉంటారేమో లేదు. అనుకుని వీళ్ళని చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. లేదు లేదు. వీళ్ళేంటి ఇంత మాట్లాడుతున్నారు, ఇంత యాక్టివిటీ చేస్తున్నారు ఏంటి, ఇంత Yeah. ఇంత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ Strong, ఉంది ఏంటి అని. yeah. వండర్ఫుల్. Because I have because మాకు వైభవ్ సెకండ్. So as I've seen my daughter also, and దాని 2 years ఎలా నడిచాయి, and it's not like I'm complaining or anything about the Right. other institute, Of course, yeah. but only saying that they are definitely under Right. stress. That's the reason we did not go. And actually, Oh. one of the other reason why we choose 9 education was we felt somewhere that okay, it could be కొంచెం స్ట్రెస్ ఫ్రీ అలా ఉంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఆఫ్ we choosing a completely new institute, looking at the faculty and their experience and all that. Wonderful. So it's all the time better to have a stress free untene you get the product, you get the end result. Right. So Right, madam. Thank you so much. Thank you, sir. Hearty congratulations Thank once you. again Thank for you. all the results that you've got, Yeah, thank you. and wish you very good luck Thank you. for the future ahead. Thank you so Yeah, much for your thank time. you. Thanks a Thank lot. you. Thank you.